హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా అలానే క్రంచీగా ఉండే దాల్ పప్పు మిక్స్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ పచ్చిశనగ పప్పుని తీసుకోండి. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 kg ఉంటుందండి. ఇలా తీసుకున్న పచ్చిశనగ పప్పుని మనం ఇప్పుడు వాటర్ పోసుకొని 2 నుంచి 3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దాని మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగ పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 7 గంటల పాటు ఇవి బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ పచ్చిశనగ పప్పుని చూడండి ఎంత పెద్దవిగా అయ్యాయో. ఈ పప్పుని మనం ఒక 2 times మళ్ళీ వాటర్తో క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక జల్లెడలో వేసి ఫ్యాన్ కింద పెట్టి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. కొంచెం సేపు ఆరబెట్టుకోవాలంటే ఈ పప్పులో ఉన్న వాటర్ అనేది ఒక 80% వరకు డ్రై అయ్యేదాకా మీరు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి వీటన్నిటిని. ఇది ఆరేలోపు మనం వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం రోట్లో ఒక వెల్లుల్లి రెబ్బని పొట్టు తీయకుండానే వేసుకొని అలానే 1 టీ స్పూన్ ఉప్పుని 1 టీ స్పూన్ కారాన్ని వేసి అవి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ దాల్ పప్పు మిక్స్చర్లోకి ఈ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఇందులోకి వేసుకోవాలి. అదే ఆయిల్ కనుక సరిగ్గా హీట్ అవ్వకుండానే వేస్తే ఈ పచ్చిశనగ పప్పు అనేది అస్సలు క్రిస్పీగానే రాదండి. ఈ పచ్చిశనగ పప్పుని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆ పచ్చిశనగపప్పు వేగిపోయింది అని ఎలా తెలిసిద్దంటే ఆ పప్పు అనేది ఆయిల్లో నుంచి పైకి వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పైకి తేలిపోయి ఉంటుంది. అలా పచ్చిశనగపప్పు అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు మీరు ఆయిల్లో నుంచి తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు అటుకుల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ అటుకులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇందాక వేసుకున్న కప్పుతోనే 1 కప్పు దాకా వేరుశెనగులను కూడా వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేగనివ్వండి. ఇలా వేయించుకున్న వేరుశెనగులని ఆయిల్లో నుంచి తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కప్ తోటి జీడిపప్పుల్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ కరివేపాకు అనేది తొందరగా వేగిపోయిద్దండి. ఎక్కువసేపు ఉంటే కొంచెం నలుపు వచ్చేసిద్ది, చూడ్డానికి బాగోదు, తినడానికి కూడా బాగోదు. ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇదే కడాయిలో వేసి కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఈ కడాయికి అంటి ఉన్న ఆయిల్ సరిపోయిద్దండి, ఎందుకంటే వెల్లుల్లి కారం కొంచెమే ఉంది కాబట్టి. ఒకవేళ మీకు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న దాల్ పప్పు మిక్స్చర్ని, అదే అండి పచ్చిశనగపప్పు మిక్స్చర్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు రుచి చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువైతే గనక ఉప్పుని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం వేసుకున్న వెల్లుల్లి కారం అలానే ఉప్పు ఈ మిక్స్చర్ లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మన దాల్ పప్పు మిక్స్చర్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.